కోతల రాయుడులో అనుకుంటాను చిరంజీవి గారేమో మీ బాబాయ్. అవును. పాట ఏదో ఉంటుంది, చెప్పు బాబాయ్ చెప్పు బాబాయ్ అంటుంటారు. ఒక నెల వంక. మంత్రి గారి వియంకుడిలో వచ్చేసి చెల్లి. అవును. అప్పుడు మళ్ళీ కొంచెం పెద్ద అయిపోతారు, డాన్స్ చేస్తూ ఉంటారు శుభలేఖ సుధాకర్ గారు, మీరు అండ్ వాళ్ళిద్దరు. అవును. అవును. ఎలా అనిపించింది ఇంత ఉన్నప్పుడు చిరంజీవి గారిని చూసి మళ్ళీ చెల్లిలాగా చేస్తూ? ఆయనకి నాకు భలే స్క్రీన్ కెమిస్ట్రీ. మగమహారాజు అని ఒక సినిమాలో సీతే రాముడి కట్నం అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ చెల్లి మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందులో మళ్ళీ చిరంజీవి గారు అన్నయ్య, మన విజయ్ బాప్నేడు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. సో ఆ బ్రదర్ అండ్ సిస్టర్ కెమిస్ట్రీ, నేను చెప్పాను ఇందా కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుతుందని. తులసి మా సరే, నేను అప్పటికే ఆయన ఎంత పెద్ద యాక్టర్ మన చిరంజీవి గారు. ఏ మాత్రం నేను భయపడేటట్టు ఆయన ఇది చేసేవారు కాదు, డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు కాదు. ఇప్పుడు రీసెంట్గా ఆయన్ని ఎన్నో ఏళ్ల తర్వాత నేను చూస్తున్నాను ఆయన్ని, మినిమం 20 years తర్వాత. అలా కాలించుకున్నారు నన్ను. అండ్ దట్ ఫోటో ఇస్ దేర్ ఎవ్రీవేర్ అనమాట. నాకెంత దట్ ఈస్ ద థింగ్. అండ్ ఆయన బ్రదర్గా చేసేటప్పుడు అందరూ పెద్ద యాక్టర్ అలా భయపడతారు కదా. నేను చిన్నప్పటి నుంచి ఆయనతో చేస్తున్నాను కదా. అండ్ మంత్రి గారు వెంకుడైతే ఎంత మంచి పేరు వచ్చిందో యాజ్ అ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ సినిమా కూడా మా మగమహారాజు పెద్ద హిట్ ఆ సినిమా. అందులో మళ్ళీ అంతే, నాకు చిరంజీవి గారు అంటే బ్రదర్ అంతే. నా లైఫ్లో బ్రదర్ ఫీలింగ్ అంటే ఆయనే అంతే. స్క్రీన్ బ్రదర్, దట్స్ ఇట్. ఏ సినిమా నేను ఆయనతో హీరోయిన్గా పనిచేయాల. ఐఎమ్ లక్కీ ఐ డిడ్. ఐ వాంటెడ్ టు బి అ సిస్టర్, ఐ దేర్ అండ్ రికగ్నైజ్ సిస్టర్. ఎప్పుడు అందరికీ చెప్పేవాడు అది బంగారు తెల్లది అని, అలాగే చెప్తారు ఆయన. ఎందుకంటే సీన్ చేసేటప్పుడు ఎంత ఫోకస్ తెలుసా, ఆయన 10 సార్లు ఆయన పర్ఫెక్ట్ అయ్యేదాకా చేయరు, అంత ఈజీగా చేశారు ఆయన. అది ఆ రోజుల్లో చాలా కేర్ఫుల్గా చేసావు ప్రతి యాక్టరు. ఈయనైతే డాన్స్ అంత వచ్చని మనం అనుకుంటాం కదా, ఆయన ఎన్ని రిహార్సల్స్ చేసేవారు, అదే మీకు ఇప్పుడున్న అవుట్పుట్.